హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఫ్యామిలీ వీక్ హవా నడిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టేస్టీ తేజ ఫ్యామిలీ తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ యొక్క కుటుంబ సభ్యులందరూ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. గత వీకెండ్లో నాగార్జున ఒక చిన్న టాస్క్ని పెట్టి ఆ టాస్క్లో ఎక్కువ మంది ఏకాభిప్రాయంతో టేస్టీ తేజాని వరస్ట్ ప్లేయర్ అంటూ ఎంపిక చేయడంతో తేజ మీ ఫ్యామిలీ ఇక ఈ బిగ్ బాస్ హౌస్లోకి రాదు అంటూ చెప్పారు. దీంతో ఎవరి ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టినా కూడా టేస్టీ తేజ చాలా ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ బిగ్ బాస్ని నానా రకాలుగా అభ్యర్థిస్తూనే ఉన్నాడు. ప్లీజ్ బిగ్ బాస్, మా అమ్మగారిని కూడా బిగ్ బాస్ హౌస్లోకి పంపించండి. మీరు ఆ తర్వాత ఏం చేయమన్నా చేస్తాను, డైరెక్ట్గా నేను ఉన్నన్ని రోజులు నామినేషన్స్లో ఉండమన్నా ఉంటాను అంటూ చాలా బాధపడుతూ అభ్యర్థించాడు. అయితే అనూహ్యమైన ట్విస్ట్ ఇస్తూ టేస్టీ తేజకి బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. ప్రేరణ భర్త శ్రీపాద బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వెళ్ళగానే ఒక్కసారిగా మంచి సాంగ్ని అయితే ప్లే చేసి కన్ఫెషన్ రూమ్లోకి టేస్టీ తేజ అమ్మగారిని అయితే పంపించడం జరిగింది. దీంతో టేస్టీ తేజ చాలా కామ్గా ఉంటూ ఎమోషనల్ అవుతూ బిగ్ బాస్ హౌస్లోకి ఉండడంతో తేజ మీరు ఒకసారి కన్ఫెషన్ రూమ్లోకి రండి అంటూ బిగ్ బాస్ అయితే పిలవడం జరిగింది. దీంతో మిగిలిన వారందరూ కూడా బిగ్ బాస్ ఏమైనా టేస్టీ తేజతో మాట్లాడి మంచిగా మోటివేట్ చేస్తాడు అంటూ అందరూ కలిసి టేస్టీ తేజని కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళమని చెప్పారు. అక్కడ కన్ఫెషన్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే టేస్టీ తేజకి మదర్ కనిపించడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి గట్టిగా అమ్మా అంటూ అరవడంతో మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి టేస్టీ తేజ అమ్మగారిని చూసి ఎమోషనల్ అయ్యి వీళ్ళు చాలామంది కూడా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత తేజతో వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ ఎందుకు కన్నా అంతగా ఏడుస్తూ ఉన్నాము, ఎమోషనల్ అవుతున్నావు అంటూ అడగడంతో అమ్మా, నేను నీకు వచ్చే ముందే చెప్పాను కదా, ఈ సీజన్లో ఖచ్చితంగా నువ్వు ఫ్యామిలీ వీక్లో లోపలికి వస్తావు, వచ్చేలా చేస్తాను, నేను ఆడతాను అని నేను నా ప్రయత్నం అయితే చేశాను. కానీ చివరి క్షణంలో ఊహించని విధంగా నువ్వు ఈ హౌస్లోకి రావేమో అనిపించింది, అందుకే అంతలా బాధపడ్డాను అంటూ చెప్పాడు. దీంతో టేస్టీ తేజ అమ్మ మాట్లాడుతూ నువ్వు ఈసారి మంచిగా గేమ్ ఆడుతున్నావు తేజ, అందరితో మంచిగా మాట్లాడుతున్నావు, పాయింట్స్ కరెక్ట్గా పెడుతున్నావు, మొన్న ఆ ఒక్క టాస్క్లో తప్ప ఏ చిన్న టాస్క్లో కూడా నువ్వు పొరపాటు చేసింది లేదు అంటూ టేస్టీ తేజకి మంచి బూస్టప్ అయితే ఇస్తుంది. అలాగే గౌతమ్తో మంచిగా క్లోజ్గా ఉండు అంటూ కూడా చెప్పింది. ఇక అలాగే నిఖిల్ గురించి మాట్లాడుతూ నిఖిల్ మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అన్న సంగతి నీకు ముందే తెలుసు కదా, నిఖిల్తో ఎక్కువగా పెట్టుకోకు, కేవలం పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రమే నిఖిల్తో ఆర్గ్యూ చేయి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎదుట ఎవరున్నా కూడా ఆర్గ్యూ చేయొచ్చు, మంచి పాయింట్ ఉంటేనే ఆర్గ్యూ చేయి, అలాగే ఏ చిన్న పొరపాటు చేయడానికి కూడా అస్సలు ఇష్టపడద్దు, చిన్న పొరపాటే కదా ఏమవుతుందిలే అని లైట్ తీసుకోవద్దు, నువ్వు ఖచ్చితంగా టాప్ 5లో ఉండాలి తేజ అంటూ వాళ్ళమ్మ మంచి బూస్టప్ ఇచ్చే మాటలు అయితే చెప్పింది. మరి టేస్టీ తేజ అమ్మగారిని బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ హౌస్లోకి తీసుకువెళ్ళడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.